యాంకర్ రూపాయికి అంత్యక్రియలు రూపాయికి నల్లా కనెక్షన్లు ఇచ్చి దేశం దృష్టిని ఆకర్షించిన కరీంనగర్ మాజీ మేయర్ రవీందర్ సింగ్ మరో సంచలన ప్రకటన చేశారు. తనను కార్పొరేటర్గా గెలిపిస్తే డివిజన్లోని ఆడపిల్ల పెండ్లికి 25,116 కట్నంగా అందిస్తానని హామీ ఇచ్చారు. అంతేకాదు, తన డివిజన్ల పుట్టిన ఆడపిల్లకు 10,000, మగపిల్లాడికి 5,000 ఫిక్స్ డిపాజిట్ చేస్తానని వాగ్దానం చేశారు. తాను చనిపోయిన తనను ప్రజలు ఎల్లకాలం గుర్తుంచుకునేందుకే ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆయన వెల్లడించారు. కనీసం ఆ కుటుంబానికి ఇంత చేయూత ఉంటుందనేది ఒక కొత్త పథకాన్ని ఈరోజు మేము హామీ ఇస్తున్నాం. డివిజన్లో పుట్టిన అమ్మాయికి కూడా మేము 10,116 ఇస్తాం. ఎందుకంటే ఆమె పెళ్ళి అయ్యేంతవరకు మేము బతకం కదా, పుట్టుకొని చచ్చిపోతాం, అప్పటిదాకా బతకలేము. కాబట్టి కనీసం ఇవన్నీ డబ్బులు ఎక్కువ పోతాయి, ఇవన్నీ డబ్బులు అవుతాయి కదా. అని అప్పుడు ఉండే రవీందర్ సింగ్ అన్నట్టు ఆయన ఇచ్చిండు, ఫిక్స్ చేసిండు అనే మాట రావాలనే ఆలోచనతోటి 25,000 రూపాయలు, 25,116 రూపాయలు కట్నం కింద. అది వారు బంగారం కొనుక్కొని మంగళసూత్రం తయారు చేసుకున్న పర్వాలేదు, భోజనాలు పెట్టుకున్న పర్వాలేదు, కానీ ఇది మా హామీ. రెండవది, ఇక అందరూ అనుకుంటారు మరి మగ పిల్లాడు కొడితే ఏమిస్తామని కామన్గా ఆలోచన ఉంటుంది. ఆయనకు కూడా ఒక 5,000 ఫిక్స్ చేస్తా, పిల్లగానికి కూడా 5,000 ఫిక్స్ చేస్తా. నా వాడలో పుట్టిన పిల్లగానికి కూడా 5,000, ఆడపిల్లకు 10,000, పెళ్లి చేసుకునే ప్రతి అమ్మాయికి 25,116. నేను ఎన్నికల ప్రచారంలో పోతూ తప్పనిసరిగా ₹1 అడుక్కుంటా వాళ్ళ దగ్గర. నాకు దయచేసి ₹1 ఇవ్వండి. ఎందుకంటే ఆ రూపాయితోటే రాష్ట్ర వ్యాప్తంగా నాకు గుర్తింపు వచ్చింది, దేశవ్యాప్తంగా గుర్తింపు వచ్చింది. ఏ ఇంటికి పోయినా మీ దండం పెడితే ₹1 తీయండ్రంట. ₹1కే నల్లా, ₹1కే అంత్యక్రియలు. ఈ కార్యక్రమంతో దేశవ్యాప్తంగా సంచలనాలు చెప్పించింది, రాష్ట్రంలో సంచలనం అయినాయి. కాబట్టి మేము దండం పెట్టి 2 చేతులు ₹1 ఇవ్వండి, దాంతోపాటు ఓటు ఇవ్వండి అంటాం. మా ఆలోచన అంతా కూడా ప్రజల సంక్షేమమే, ప్రజల కోసమే. నేను ఏ డివిజన్లో పోటీ చేస్తున్నా వాళ్ళ కోసమే అనే ఆలోచనతోటి ముందుకెళ్తున్నా. భగవంతుడు కనుక అవకాశం ఇస్తే తప్పనిసరిగా కరీంనగర్ నగరం మొత్తం కూడా ఇవి అమలయ్యేటట్టు ప్రయత్నం చేస్తా. అతి త్వరలో ఇంకొక స్కీమ్ను పెడతా, అది ఎన్నికల ముందు ప్రకటించుకుంటా. సో ఈ రకంగా నేను అందరినీ రిక్వెస్ట్ చేస్తున్నా, కరీంనగర్ నగర ప్రజలందరికీ కూడా లక్షల కోట్ల ఖర్చు పెడుతుంటారు ఎన్నికలలో. ఆడపిల్ల కోసం ఒక 25,116 కూడా మీరు కూడా మీ డివిజన్లలో ప్రకటించండి. చాలా కుటుంబాలు చాలా బాధలు ఉంటాయి, కష్టాలు ఉంటాయి. మనం ₹1 అంత్యక్రియలు తీసుకున్నప్పుడు ఒకే ఒక ఆలోచన ఏంటంటే, చనిపోయిన వ్యక్తి అంత్యక్రియలు గౌరవప్రదంగా జరగాలని, గౌరవప్రదంగా ఉండాలని, గౌరవంగా వాళ్ళ అంత్యక్రియలు జరగాలనే ఆలోచనతో చేసినాయి ఇవన్నీ. సో ఈ రకంగా పెళ్లి కూడా కరీంనగర్ కార్పొరేషన్ అంటేనే 2 చాలా ఇంపార్టెంట్. ఒకటి పుట్టిన సర్టిఫికెటు, ఒకటి సచ్చిన సర్టిఫికెటు, బర్త్ అండ్ డెత్. మరి ఈ మధ్యకాలంలో కూడా సంపూర్ణ సహకారాలు ప్రజలకు అందించాలి. మనం సంపూర్ణ సహకారంగా అందించాలనే ఆలోచనతోటి చనిపోతే ₹1కే చెప్తాం, పుడితే 10,000 ఇస్తున్నాం, పెళ్లి చేస్తే 25,116 ఇస్తాం. సో ఈ రకంగా ఈ కార్యక్రమాలు మేము తీసుకున్నాం.